మీరు నిద్రపోయి లేచాక కూడా టైర్డ్‌గా ఉన్నట్టు అనిపిస్తుందా? మనలో కొంతమందికి ప్రతిరోజు నిద్రపోయినా కానీ లేచిన వెంటనే టైర్డ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తది వాళ్ళకలాగా? ప్రతిసారి నిద్ర అనేది అలసటకి సమాధానం కాదు కదా! మరి సమాధానం ఏంటి? సమాధానం ఏంటంటే మనం వాటికి తగ్గ కొన్ని యాక్టివిటీస్ అనేవి మన డైలీ రొటీన్‌లో అలవాటు చేసుకోవాలి. అకార్డింగ్ టు సర్వే కొన్ని కంట్రీస్‌లో ఉన్న జనాలు చాలా ఎక్కువగా నిద్రపోతారంట. సో, ఆ కంట్రీస్‌లో మొదట ఉన్నది న్యూజిలాండ్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, యూకే ఒకటి. అట్ ద సేమ్ టైమ్ అవే కంట్రీస్‌లో చాలామంది టైర్డ్‌నెస్‌కి అండ్ అలసటలో ఉన్న వాళ్ళలో టాప్‌లో ఉన్నారంట. అయితే మన ఇండియన్స్ 45% కంటే ఎక్కువ మంది రాత్రిపూట 11 గంటల కంటే ముందే పడుకుంటారంట. అందులోనూ ఇంకో పాయింట్ ఏంటంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ అలసట పొందుతారంట. 39% మగవాళ్ళు అలసిపోతే 47% ఆడవాళ్ళు అలసిపోతారంట. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ టైర్డ్‌నెసెస్‌ని మనం నిద్రపోవడం వల్ల కూడా దూరం చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఫిజికల్ టైర్డ్‌నెస్‌నే తీసుకుందాం. మనం జిమ్‌లో ఎక్సర్సైజెస్ చేస్తాం కదా! సో, ఆ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మన బాడీ అనేది కొంచెం అలసటగా ఫీల్ అవుతాం. ఆ టైంలో కొంచెం న్యాప్ వేయడం వల్ల మనం ఆ ఫిజికల్ టైర్డ్‌నెస్‌ని దూరం చేసుకోవచ్చు. అలానే ఎమోషనల్ టైర్డ్‌నెస్‌ని మనం లైక్ నవ్వడం కానీ, ఎదుటి వాళ్ళని నవ్వించడం కానీ, లైక్ మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో మనం అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, లైక్ మనం ఒక ఎమోషనల్‌గా వాళ్ళతో బాండ్ అనేది ఏర్పరచుకుంటాం కదా! సో, ఆ టైంలో ఏంటంటే మనం ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్ట్ అవుతాం. సో, అప్పుడు మనకి ఉన్న ఎమోషనల్ టైర్డ్‌నెస్ కూడా పోతుంది. మెంటల్ టైర్డ్‌నెస్ అంటే లైక్ మనకి ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు కొంచెం ఒక బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. సో, ఆ టైంలో మనకి ఒక మంచి కాఫీ కానీ, లేకపోతే ఏదైనా మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే ఏదైనా ప్లెజెంట్‌గా ఉండే ప్లేసెస్‌కి వెళ్ళాలనుకుంటారు కొంతమంది. సో, అలాంటి పనులు చేయడం వల్ల కూడా మనం మెంటల్ టైర్డ్‌నెస్‌ని దూరం చేయవచ్చును. సోషల్ ఫటీగ్ అంటే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్తో ఎక్కువ కలవకపోవడం, ఏదైనా గెట్ టుగెదర్ ఆర్ ఏదైనా పార్టీస్ ఉన్నా కానీ అవి స్కిప్ చేసుకొని వాళ్ళతో వాళ్ళే అలోన్గా ఉండి టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్తోనే డే అంతా గడపడం, అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే సోషల్ టైర్డ్నెస్ని మనం దూరం చేయవచ్చు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే టైర్డ్నెస్ని దూరం చేయడానికి నిద్ర ఒకటే సమాధానం కాదు అని అర్థమైంది. ఫైనల్గా మన లైఫ్లో అన్నీ ఉండాలి. లైక్ మెడిటేషన్, యోగా ఇలాంటివి కూడా మనం మన లైఫ్లో పార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.